ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని విక్రయానికి ఉంచినట్లు గత నెల రోజులుగా వార్తలొచ్చాయి. అవును, ఈ జట్టును అమ్మేందుకు ఆ సంస్థ ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించిందని జాతీయ మీడియా పేర్కొంది. ఇక ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండిట్లోనూ పాల్గొంటున్న ఈ జట్టును ప్రస్తుతం కలిగి ఉన్న డియాజియో సంస్థ విక్రయ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఈ విక్రయాన్ని మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2008 నుంచి ఐపీఎల్ లో భాగమైన ఆర్సీబీ జట్టు 2025లో మొదటిసారి ఐపీఎల్ విజేతగా నిలిచి టైటిల్ ను గెలుచుకుంది. అలాగే 2024లో WPL టైటిల్ ను కూడా ఉమెన్స్ జట్టు గెలిచింది. దీంతో మంచి జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పారు యజమానులు. ఇక ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, స్మృతి మందన, జోస్ హెజిల్వుడ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన డియాజియో ఆర్సీబీ ఫ్రాంచైజీకి సుమారు $2 బిలియన్ విలువను ఆశిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే భారత కరెన్సీలో 16,600 కోట్లు. మార్చి 31, 2025తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం లాభంలో క్రీడా వ్యాపారం ద్వారా 8.3% వాటా ఉంది. అయితే ఇప్పుడొస్తున్న నివేదికల ప్రకారం వ్యాక్సిన్ కింగ్ అదర్ పునావాలా ఈ క్రీడా వ్యాపారాన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మకం ప్రక్రియ మార్చి 31, 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నప్పటికీ ఈలోపు ఫ్రాంచైజీ నవంబర్ 27న జరగబోయే WPL వేలంలో ఆటగాళ్ల కోసం బీడ్ వేయనుంది. అంతేకాకుండా రాబోయే ఐపీఎల్ సీజన్లలో కూడా పాల్గొంటుంది. చూడాలి ఎవరు ఈ జట్టును సొంతం చేసుకుంటారు.